రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ పేరులోనే ఉందిగా. రేర్ అంటే అరుదైన, ఎక్కడ పడితే అక్కడ దొరకదు అని దాని అర్థం. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఇప్పుడు ఇండియా కొంప ముంచేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ కంపెనీలు అయితే ధరలు పట్టుకుంటున్నాయి. త్వరలోనే ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయి అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అసలు ఇంతకీ ఏంటి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్? ఇది ఎక్కడ దొరుకుతుంది? దీన్ని దేనికోసం వాడతారు? ఎప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వెహికల్స్, విండ్ టర్బైన్లు, స్మార్ట్ ఫోన్లు ఇంకా రక్షణ రంగంలో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ చాలా ముఖ్యం. అయితే ఈ మ్యాగ్నెట్ పై 90% వాటా చైనాది. అంటే ప్రపంచ వ్యాప్తంగా చైనా నుంచే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సప్లై జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా ఇది ఇండియాకు ఎందుకు ఇబ్బందిగా మారుతుందని చెప్తున్నాను. అమెరికా తన మీద విధించిన టారిఫ్లకి కౌంటర్ గా చైనా ఏం చేసిందంటే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఎగుమతులపై విపరీతమైన ఆంక్షలు పెట్టేసింది. దీనివల్ల ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆటోమోటివ్, ఏరోస్పేస్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. భారత్ లో ఇప్పుడు ఈవీ ఇండస్ట్రీలో ఒక ర్యాపిడ్ గ్రోత్ కనిపిస్తోంది. ఇలాంటి టైంలో చైనా తీసుకున్న ఈ డెసిషన్ ఇండియాలో ఈవీ వెహికల్ ఇండస్ట్రీ మీద పెను ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు చైనా తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఇండియాలో ఎవరైతే ఈ ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళకి సప్లై చైన్ లో క్రైసిస్ క్రియేట్ అయిపోయింది. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ లాంటి సంస్థలైతే ఈ జూన్ లేదా జూలై ఎండ్ నాటికి పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల ఇప్పుడు ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు పెరిగితే ప్రభుత్వం ఈవీ మొబిలిటీని ఎంకరేజ్ చేసేందుకు తీసుకొచ్చిన ఈ ఎఫ్ఏఎంఈ లాంటి పథకం కావచ్చు, లేదంటే పిఎం ఈ డ్రైవ్ లాంటి పథకాల పట్ల ప్రజలకి ఆసక్తి తగ్గిపోతుంది. దీనివల్ల భారత్ లో ఈవీ మార్కెట్ దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడేంటి, ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కోసం మన ఇండియా వెళ్లి చైనా ముందు చేతులు చాచి అడుక్కోవాలా? మన దగ్గర లేవా ఈ రేర్ ఎర్త్ నిక్షేపాలు అంటే? ఎందుకు లేవు? బ్రహ్మాండంగా ఉన్నాయి. మన భారతదేశంలో దాదాపు 6.9 బిలియన్ టన్నుల రేర్ ఎర్త్ నిక్షేపాలు ఉన్నాయంట. ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ అయిన ఐఆర్సీఎల్ మాత్రమే ఈ తవ్వకాలు చేస్తూ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీల పెట్టుబడులు ఈ రంగంలో పెద్దగా లేకపోవడంతో తవ్వకాలు కూడా పరిమితంగానే జరుగుతున్నాయి. అందుకే ఈ క్రైసిస్ మనకి. అసలు చైనా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అమెరికాని దారిలోకి తెచ్చుకోవడానికి. ఈ విషయంలో చైనా సక్సెస్ అయిందని చెప్పాలి. ఎప్పుడైతే చైనా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టిందో దెబ్బకి ట్రంప్ దిగొచ్చారు. ఒక డీల్ తో చైనా ప్రెసిడెంట్ ముందుకెళ్లాడు ట్రంప్. అదేంటంటే చైనా అమెరికాకి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ని సప్లై చేస్తే అందుకు బదులుగా చైనీస్ స్టూడెంట్స్ అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకోవచ్చు. ఇదన్నమాట ఆ డీల్. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇండియా ఏం చేయబోతోంది? ఇండియా కూడా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కి సంబంధించి ఒక సొల్యూషన్ ని వెతుక్కుంటోంది. అదేంటంటే చైనా ఎలా అయితే వివిధ దేశాలకి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ని సప్లై చేస్తూ ఉంటుందో అలా భారత్ కూడా జపాన్ కి కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ ని సప్లై చేస్తుంది. ప్రస్తుతం ఈ సప్లైని ఆపమని ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ అయిన ఐఆర్ఈఎల్ కి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 2012లో ఇండియా, జపాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా మన ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ అయిన ఐఆర్ఈఎల్ జపాన్ కి కొన్ని అరుదైన రేర్ ఎర్త్ మినరల్స్ ని సప్లై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాత ఒప్పందాన్ని ఆపేయాలని చూస్తోంది భారత్. అలాగే మన ఖనిజాలని మనమే మన అవసరాల కోసం వాడుకోవాలి తప్ప చైనా మీద దీనికోసం ఎక్కువగా ఆధారపడటం మానుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మన దేశీయ అవసరాల కోసం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్ తో ఒప్పందం క్యాన్సిల్ చేసుకోవడం అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఇదేమి ఇద్దరు మనుషుల మధ్య జరిగిన ఒప్పందం కాదు, 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందం. పైగా జపాన్ ఏమో మనకి మిత్రదేశం కాబట్టి ఒక స్నేహపూర్వక వాతావరణంలో కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన అంశం ఇది. ఇప్పుడు దేశాల మధ్య నెలకొన్న ఈ యుద్ధ భయాల వేళ పెరుగుతున్న టెక్నాలజీకి ఎంతో అవసరమైన ఈ అరుదైన భూగర్భ ఖనిజాలు ఆయా దేశాల చేతుల్లో వెపన్స్ లాగా మారుతున్నాయి. చైనా తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఇప్పుడు భారత్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి అరుదైన భూగర్భ ఖనిజాల కోసం భారత్ ఇతర దేశాల మీద ఆధారపడకూడదు అని ఒక లక్ష్యం పెట్టుకుంది. ఇది మన దేశానికి చాలా పెద్ద ముందడుగు కాబోతోంది. అట్ ద సేమ్ టైం చైనా మీద మనం ఆధారపడటం కూడా బాగా తగ్గుతుంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా మంచిది.